యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. వస్తుంది. మేడం 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 ఎవరు మీరు? ట్రై ఎక్కడది? ఎక్కడదా? అవతారం ఏమో ఫారినర్లా ఉంది, పిలిపేంటి ఇలా ఉంది? ఫారిన్లో తెలుగు మీడియం చదువుకున్నారా? వంశీ. ఓ, మీ పేరు కూడా వంశీయేనా? మై నేమ్ ఇస్ ఆల్సో వంశీ. ది గ్రేట్ రాక్ స్టార్ విరాట్ గారి డ్యామేజర్ని, చిచి 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 మేనేజర్ని. డ్రై మెంటల్. నేను ఆనంద్ సార్ వాళ్ళ వైఫ్ ని స్మైల్. మేడం మీరా? ఎవరు మేడం మీకు మేకప్ వేసింది? అచ్చు ఫారినర్ లాగే ఉన్నారు. ఇంతకీ ఈయనెవరు? హంస. పొగిడింది చాలు. ఎవరు గుర్తుపట్టకూడదని ఇలా మారు వేషంలో వచ్చాం. వాట్ ఏ బ్రెయిన్ మేడం, ఆసమ్. ఆసము లేదు, పాసము లేదు. చెప్పిన పని చేసావా లేదా? ఏ పని మేడం? యూ డ్రై, దాన్ని గదిలో వేసి తాళం వేయమన్నాం కదా, మర్చిపోయావా? ఆ విషయమా? అదెలా మర్చిపోతా మేడం? వెరీ గుడ్. తాళం వేసావన్నమాట. తాళమా? వేయలేదు మేడం. రే ఇడియట్, ఏమంటున్నావురా? అంటే మీరు తాళం వేయమని చెప్పడం గుర్తుంది, కానీ ట్రై చేసా, కుదరలేదు మేడం. ఓ, కుదరకపోవడం ఏంటి? సరే, అక్కడ ఫోన్ అయినా డిస్కనెక్ట్ చేసావా? బయటన్న తాళమే కుదరలేదంటే లోపలున్న ఫోన్ ఏం చేస్తాడు? ట్రై చేశాను మేడం, కనీసం గదిలో కూడా రానివ్వలేదు. ఏయ్, ఇలాంటి పనులు చేయమని ఎవరు రానివ్వరు. దూసుకొని వెళ్ళిపోవాలి. దూసుకెళ్ళిపోవడానికి కూడా దారి ఇవ్వలేదు మేడం. లోపటి నుంచి తనే గడ పెట్టేసుకుంది. ఇంకా ఫోన్ వరకు ఎలా వెళ్ళగలని చెప్పండి. ఏయ్, ఎలా వెళ్ళాలో మేం చూపిస్తాం. గదిలోకి వెళ్ళి ఫోన్ డిస్కనెక్ట్ చేసి దాన్ని ఆ గదిలోనే లాక్ చేసొస్తాం. ఫాలో మీ.
ఏంటయ్యా రాక్ స్టార్ ఇది? ఇక్కడికొచ్చి ఏదో చెయ్యాలని ఏదేదో అనుకుంటే ఇంకేదో అయింది. జంటగా కూర్చొని చెరోవైపు యాపిల్ కొరుక్కుంటూ ఉండాల్సిన టైంలో ఒంటరిగా కూర్చొని ఎక్కడ? ఆ రూమే మేడం. స్మైలీ 1 2 3 లెట్స్ గో. రాజీ 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 వావ్ రాజీ రాజీ ఎవరు మీరు? రాజీ పిన్ని పెన్నియా? చూడ్డానికి అబ్బాయిలా ఉన్నాడు. యా that's not Pinny. It's Pinto. John Pinto. He's my husband. యా షీఈ్ మై వైఫ్ Angelina Jolie. Come on baby. Oh baby. John Ro. దేవుడా. అసలు మీరు ఫారినర్సేనా? ఏయ్ ఏం మాట్లాడుతున్నావు? అవతారం చూస్తే అర్థం కావట్లేదా? ఏ ఫారినర్స్ కూడా ఇంత స్పష్టంగా తెలుగు మాట్లాడరు, అందుకని అడుగుతున్నాను. తెలుగు నేర్చుకోవాలనే మేము ఇండియాకు వచ్చింది. ఓ మై గాడ్, మై నార్మ్ ఇస్ బ్రోకెన్. మీ నడుం మాత్రమే కాదు, కామన్ సెన్స్ కూడా బ్రోకెనే. వేరే వాళ్ళ గదిలోకి వచ్చే ముందు కాలింగ్ బెల్ కొట్టి రావాలని తెలీదా? హే, ఇది మై రూమ్, వేరే వాళ్ళదంటావేంటి? అయినా మై డాటర్ విరాజ్ తో ఉండాల్సిన రూమ్ లో నువ్వున్నావేంటి? హూ ఆర్ యూ? హే, మీ బుర్రలు ఏమైనా కాకులు పొడిచాయా లేదా పొద్దున్నే తాగేసి వచ్చారా? నా రూమ్కి వచ్చిందే కాకుండా గది మాది, కూతురు ఏది అని డ్రామాలు చేస్తున్నారేంటి? వెళ్ళండి ఇక్కడి నుంచి. హే, వాట్ ఆర్ యు టాకింగ్? Baby. ఇది మన రూమ్ కాకపోవడం ఏంటి? ఏంటి డైలాగ్ కి సంబంధం లేకుండా ఈ బాడీ లాంగ్వేజ్ ఏంటి స్మైలీ? మీసం ఊడిపోతుంది పిన్ని. అవునా? నువ్వు ఫీల్ అవద్దు బేబీ, యుద్ధాలు చేసైనా సరే మన గదిని మనం దక్కించుకుందాం, ఓకేనా? ఓకే పింటో. జాన్ పింటో కదా? యా, he's John Pinto. పింటో పెంటో ఎవరికి కావాలి? ముందు వెళ్ళి ఆ మేనేజర్ని కలిసి మీకిచ్చిన రూమ్ ఏదో కనుక్కోండి. మీరొచ్చి ఈ రూమ్ నాది అంటే మెడలు పట్టి బయటకి ఎంటుతాను. వాట్ ఆర్ యు టాకింగ్? Darling, this girl too much hurting me. I'll call the police. I'll call the police. అసలు కొంచెం కూడా రెస్పెక్ట్ లేకుండా ఎంత హార్ష్ గా మాట్లాడుతుంది పిల్ల. దీని మీద కంప్లైంట్ ఇవ్వాల్సిందే. పోలీస్ నంబర్ ఇండియాలో ఎంత ఉంటుంది బేబీ? Oh, I think 21 up. I know. 21. Oh, darling, we have stepped into the purple. What? Yes, baby. Yes, baby. మనం పాపలో కాలు వేసాం. మన రూమ్ లో గ్రీన్ కలర్ ఫోన్ ఉంటుంది, ఇక్కడ రెడ్ కలర్ లో ఉంది. సో దిస్ ఇస్ నాట్ అవర్ రూమ్, ఓకే? రూమ్ ఏం ఇది కాదు అంటుంటే ఫోన్ అంటావేంటి? యా బేబీ, మన వాల్ కలర్ లైట్ yellow. This is white. ఓ నో, మిర్రర్ కూడా అక్కడ ఉండదు కదా? Yes, baby. మీ బ్రెయిన్ కూడా ఇక్కడ కాదు కదా, మోకాల దగ్గర ఉండాలి. రూమ్ లో ఏది మ్యాచ్ కావడం లేదు, కానీ రూమ్ మాది అంటూ వచ్చేసారు. అసలు మీకు రిసార్ట్ లో కాదు, పిచ్చాసుపత్రిలో ఇవ్వాలి రూము. వెళ్ళండి అవతలకి.
బేబీ ఈ చీప్ రూమ్ లో నేను 1 సెకండ్ కూడా ఉండలేను. లెట్స్ మూవ్ బేబీ. ఓ నో బేబీ, నువ్వు లేకుండా నేను మాత్రం ఎలా ఉండగలను చెప్పు. ఓ స్వీట్. పద మనం లేచిపోదాం. అదే వెళ్ళిపోదాం. ఈ రూమ్ లో ఏసీ కూడా చీప్ గా ఉంది, అసలు చల్లగానే లేదు. ఏసీ ఆఫ్ లో ఉందే పిచ్చి మొహమా. పోతలకి. ఓకే లెట్స్ గో బేబీ. అసలు నాకు అన్నయ్య పెట్టిన టెన్షన్ సరిపోదన్నట్టు వీళ్ళతో కాస్త బుర్రపాడు. ఛీ బెస్ట్ ఫెలోస్. విని దాన్నైతే క్లోజ్ చేసేసాం. ఇక విరాజ్ని మన లక్కీ ఫ్యాన్ విరాజితతో కలపడమే మిగులుంది. రేపు దాని మెడలో తాళి పడే వరకు దీన్ని బయట పడకుండా కాపు కాయాలి. Yes, come on. ఇంకా ఎన్ని పేపర్స్ మీద రాయాలి? మీ రాక్ స్టార్ ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఇక్కడికొచ్చారో అన్ని పేపర్స్ ఉండాలి. అన్నింటి మీద నీ పేరు మాత్రమే ఉండాలి. నీ రాక్ స్టార్ ఏ చీటీ తీసినా అందులో నీ పేరే ఉంటుంది. వావ్ సూపర్ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. చైత్ర, ఈ రోజుతో నీ చాప్టర్ ఫినిష్ అయిపోవాల్సిందే. పిన్ని, దాని మీద కోపాన్ని పేపర్ల మీద చూపిస్తే ఏమొస్తుంది? ఈ పేపరే దాని బతుకుని మార్చబోతుంది. మేడం, సార్ లక్కీ విన్నర్ని సెలెక్ట్ చేయడానికి వచ్చారు. లవ్ యూ రాక్ స్టార్, ప్లీజ్ సెలెక్ట్ మీ. దేవుడా, రాక్ స్టార్ తో ఒక్క డేట్ ఇప్పించు ప్లీజ్. జై రాక్ స్టార్, జై జై రాక్ స్టార్. ప్లీజ్ దేవుడా, నా చిట్టియే తీయాలి. హాయ్ 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 హాయ్. ఓకే ఓకే. రాక్ స్టార్ ఒక్క ఆటోగ్రాఫ్ ఇవ్వవా వై ప్లీజ్? నాట్, షూర్. థ్యాంక్ యూ సో మచ్ రాక్ స్టార్. బట్ ఎక్కడ?
మనమేం చెప్పామో అదే మిమ్మల్ని నేను వస్తే ఖచ్చితంగా నీకోసం ఒక పాట పాడతాను. ఆ పాటను ఒక అందమైన మెమరీగా నీ మనసులో పచ్చబొట్టులా దాచుకో, ఓకే? డియర్ రాక్ స్టార్ ఫ్యాన్స్, అందరూ డ్రా జార్లో చిట్టీలు పెట్టడం పూర్తయిందా? అయితే మరి కాసేపట్లో ఆ లక్కీ విన్నర్ ఎవరో తేలబోతోంది. మీలో ఒక్కరు మాత్రమే ఆ లక్కీ విన్నర్. సో ఆ లక్కీ విన్నర్ ఎవరో చూసేద్దామా మరి? సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. మరికొద్ది క్షణాల్లోనే మీ ఫ్యాన్స్ అందరూ ఎదురు చూస్తున్న ఆ థ్రిల్లింగ్ మూమెంట్ రాబోతుంది. ఆల్రెడీ మీ అందరి పేర్లతో ఉన్న డ్రా జార్ సిద్ధంగా ఉంది. అందులో నుంచి ఎవరి పేరు వస్తుంది అన్న ఉత్కంఠత మీ అందరిలోనూ ఉంది కదా? మాకే ఉత్కంఠత లేదు. విన్నర్ని డిసైడ్ చేసింది మేమే కదా. రాక్ స్టార్ మరికొద్ది సేపట్లోనే ఆ లక్కీ ఫ్యాన్ ని అనౌన్స్ చేయబోతున్నారు. నిజంగా ఆ ఫ్యాన్ ఎవరో కానీ నిజంగా చాలా లక్కీ పర్సన్ అవబోతున్నారు. సో డ్రాలో గెలిచిన అమ్మాయికి అందమైన 3 అద్భుతమైన మెమరబుల్ గిఫ్ట్స్ ఇవ్వబోతున్నాం. సో 1, రాక్ స్టార్ ఆ అమ్మాయి గురించి పాడబోయే అందమైన పాట. 2, ఆ స్పెషల్ ఫ్యాన్ గురించి రాక్ స్టార్ చెప్పబోయే మనసైన మాటలు. అండ్ ఫైనల్ 1, 24 hours రాక్ స్టార్ తో కలిసి స్పెషల్ డేట్. ఇంకెందుకు వెయిట్ చేయటం, చిట్టి తీసేద్దామా? సో ప్లీజ్. ఓకే పిన్ని